టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 1. బి అనే 2 పర్సన్స్ ఉన్నారు. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఉన్నారు. ఇద్దరు సేమ్ పాయింట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఏ వచ్చేసి ఏ స్పీడు 5 kmph, బి స్పీడు 10 kmph. ఒకరు నార్త్ సైడ్ వెళ్తుంటే ఇంకొకరు సౌత్ సైడ్ వెళ్తున్నారు ఆపోజిట్ డైరెక్షన్లో. ఏ అనే పర్సను 5 kmph స్పీడ్తో సౌత్ సైడ్ వెళ్తున్నాడు. బి అనే పర్సను 10 kmph స్పీడ్తో నార్త్ సైడ్ వెళ్తున్నారు. అంటే సేమ్ పాయింట్ పి అనుకుందాం. సేమ్ పాయింట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఒకరు నార్త్ సైడు, ఒకరు సౌత్ సైడ్ వెళ్తున్నారు. వెళ్తే 1 అవర్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 1 అవర్ తర్వాత. ఇది క్వశ్చన్. ఇది ఏ 1 అవర్కు ఏ స్పీడు 5 kmph. 5 kmph అంటే కిలోమీటర్ పర్ అవర్. పర్ అవర్కి 5 కిలోమీటర్స్ వెళ్తాడని. ఇది ఏ స్పీడ్. ఏ 1 అవర్కి 5 కిలోమీటర్స్ వెళ్తాడు, 5 కిలోమీటర్స్. నెక్స్ట్ బి సేమ్ అదే 1 అవర్కి 10 కిలోమీటర్స్ వెళ్తాడు. ఎందుకంటే బి స్పీడు 10 kmph, 10 కిలోమీటర్స్ వెళ్తాడు బి. ఇక్కడ ఏ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బి ఉంటాడు. ఇతను 10 కిలోమీటర్స్ వచ్చేసి ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది? 1 అవర్ తర్వాత. 1 అవర్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 15 కిలోమీటర్స్ ఉంటుంది. 15 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ అదే 2 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 2 అవర్స్ తర్వాత. 2 అవర్స్ తర్వాత అంటే ఏ 1 అవర్కి 5 కిలోమీటర్స్ వెళ్తాడు, 2 అవర్స్కి 10 కిలోమీటర్స్ వెళ్తాడు. ఇక్కడ ఏ ఉంటాడు. ఏ టోటల్ 10 కిలోమీటర్స్ వచ్చేసి ఉంటాడు ఇక్కడికి. నెక్స్ట్ బి 1 అవర్కి 10 కిలోమీటర్స్ వెళ్తాడు. 2 అవర్స్ కంటే కనుక 20 కిలోమీటర్స్ వెళ్తాడు. బి ఇక్కడ అంటాడు 20 కిలోమీటర్స్. సో 2 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్స్ ఏ వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో 2 అవర్స్ తర్వాత అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ 3 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 3 అవర్స్కి ఏ వచ్చేసి 15 కిలోమీటర్స్ వెళ్తాడు. 15 కిలోమీటర్స్ వెళ్తాడు. ఏ ఇక్కడ ఉంటాడు 15 కిలోమీటర్స్ ఉంటాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 15 కిలోమీటర్స్ వెళ్తాడు ఏ 3 అవర్స్కి. ఏకి ఆపోజిట్ డైరెక్షన్లో బి వెళ్తున్నాడు. బి 3 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడంటే 30 కిలోమీటర్స్ వెళ్తాడు. ఎందుకంటే బి స్పీడ్ 10 kmph. పర్ అవర్కి 10 కిలోమీటర్స్ వెళ్తాడు. 3 అవర్స్కి బి 30 కిలోమీటర్స్ వెళ్ళింటాడు. 30 కిలోమీటర్స్. 3 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 3 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 45 కిలోమీటర్స్ ఉంటుంది. 45 కిలోమీటర్స్. సో ఇలా మనం గీసుకొని చేయకుండా ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్ టు మామూలుగా ఫార్ములా డిటిఎస్ ఫార్ములా. డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఇక్కడ స్పీడ్ ప్లేస్లో రిలేటివ్ స్పీడ్ వస్తుంది. రిలేటివ్ స్పీడ్. ఇప్పుడు 1 అవర్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 15 కిలోమీటర్స్ వచ్చింది. టైం 1 అవర్. రిలేటివ్ స్పీడ్ అంటే ఏ స్పీడ్ 5, బి స్పీడ్ 10. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే కనుక ఈ 5, 10 యాడ్ చేస్తాం. ఆ స్పీడ్ సమ్ తీసుకుంటాం. 15 అంటే 15 కిలోమీటర్స్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 15 కిలోమీటర్స్ ఉంటుంది 1 అవర్కి. 1 అవర్కి. నెక్స్ట్ 2 అవర్స్కి అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 30 కిలోమీటర్స్. ఇలా చేయకుండా మనం ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. డిస్టెన్స్ డిటి ఇంటూ రిలేటివ్ స్పీడ్. టైము 2 అవర్స్. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. రిలేటివ్ స్పీడ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే వాళ్ళిద్దరి స్పీడ్ సమ్ తీసుకుంటాం. 15 30 కిలోమీటర్స్. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది 2 అవర్స్కి. నెక్స్ట్ 3 అవర్స్కి అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? ఫార్ములా సేమ్ ఇదే ఫార్ములానే. టైము 3 అవర్స్. రిలేటివ్ స్పీడ్ 15 అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్
45 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మనం ఏం చేసామంటే సేమ్ పాయింట్ నుంచి సేమ్ పాయింట్ పి నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు ఏబీలు ఇద్దరు. సేమ్ పాయింట్ పి నుంచి ఏ అనే పర్సన్ సౌత్ సైడ్ వెళ్తే బి అనే పర్సన్ నార్త్ సైడ్ వెళ్తున్నారు. ఇది సేమ్ పాయింట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు డిఫరెన్స్ పాయింట్స్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తారు. నెక్స్ట్ ఏ బి అనే ఇద్దరు పర్సన్స్ ఒకరు పాయింట్ పి నుంచి ఏ అనే పర్సన్ సపోజ్ పాయింట్ పి నుంచి క్యూ వైపు వెళ్తున్నాడు అనుకుందాం. క్యూ వైపు వెళ్తున్నాడు. ఇతని స్పీడు 5 kmph. నెక్స్ట్ బి అనే పర్సన్ క్యూ నుంచి పి వైపు వెళ్తున్నాడు. బి అనే పర్సన్ స్పీడు 10 kmph. ఇంతకుముందు అయితే కనుక సేమ్ పాయింట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ 2 డిఫరెన్స్ పాయింట్స్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్. ఇద్దరు ఏబి అనే ఇద్దరు పర్సన్స్ ఫ్రమ్ పాయింట్ క్యూ ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు ఏబీలు ఇద్దరు. ఇంతకుముందు ఎలా చేసాం, సేమ్ పాయింట్ నుంచి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఒక సౌత్ సైడ్ ఒక నార్త్ సైడ్. దాని డిఫరెన్స్. నెక్స్ట్ ఇద్దరు పాయింట్ పి పాయింట్ క్యూ నుంచి ఒకరు 5 స్పీడ్తో ఒక 10 స్పీడ్తో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. సో 1 అవర్ తర్వాత వాళ్ళిద్దరు మీట్ అయ్యారు మధ్యలో ఎక్కడో ఒక చోట. ఎనీవేర్ ఫ్రమ్ బిట్వీన్ పి అండ్ క్యూ. పిక్యూ మధ్యలో ఒక చోట మీట్ అయ్యారనుకుందాం 1 అవర్కి. 1 అవర్కి మీట్ అయ్యారంటే వాళ్ళిద్దరూ ఎంత డిస్టెన్స్ కవర్ చేసినారు అంటే ఏ 1 అవర్కి 5 కిలోమీటర్స్ వెళ్తాడు. అదే బి అయితే 1 అవర్కి 10 కిలోమీటర్స్ వెళ్తాడు. అంటే వాళ్ళిద్దరు కవర్ చేసిన డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే కనుక ఈ పీక్యూ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 15 కిలోమీటర్స్. నెక్స్ట్ ఒకవేళ పి అనే పాయింట్ నుంచి ఏ అనే పర్సన్ 5 kmph స్పీడ్తో వెళ్తున్నాడు. సో ఇది ఏదో ఒక పాయింట్ తీసుకుందాం, ఆర్ఎస్ అనుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ఎస్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఆర్ అయిన పాయింట్ నుంచి ఏ 5 kmph స్పీడ్తో ఎస్ వైపు వెళ్తున్నాడు. పాయింట్ ఎస్ నుంచి బి 10 kmph స్పీడ్తో ఆర్ వైపు వస్తున్నాడు. వీళ్ళిద్దరూ 2 అవర్స్ తర్వాత మీట్ అయ్యారు మధ్యలో. అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ ఎంత? 2 అవర్స్ తర్వాత మీట్ అయ్యారంటే ఏ 1 అవర్కు 5 కిలోమీటర్స్ వెళ్తాడు, 2 అవర్స్కి 10 కిలోమీటర్స్ వెళ్తాడు. బి అనే పర్సన్ 1 అవర్కి 10 కిలోమీటర్స్ వెళ్తాడు. 10 kmph స్పీడ్ అంటే పర్ అవర్కి 10 కిలోమీటర్స్ వెళ్తాడు. 2 అవర్స్కి 20 కిలోమీటర్స్ వెళ్తాడు. 2 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరు కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ ఎంత అంటే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి బి అనేవాడు 20 కిలోమీటర్స్ వచ్చాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ అనేవాడు 10 కిలోమీటర్స్ వచ్చాడు. సో టోటల్ ఈ డిస్టెన్స్ ఎంత అంటే కనుక ఈ డిస్టెన్స్ 10 + 20 30 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్. నెక్స్ట్ ఇంకొకటి 2 పాయింట్స్ తీసుకుందాం. 2 పాయింట్స్ ఎల్ ఎమ్ తీసుకుందాం. పాయింట్ ఎల్ పాయింట్ ఎమ్. పాయింట్ ఎల్ నుంచి ఏ అనే పర్సన్ 5 స్పీడ్తో వెళ్తున్నాడు ఎం వైపు. ఎం నుంచి బి అనే పర్సన్ 10 స్పీడ్తో ఎల్ వైపు వస్తున్నారు. వాళ్ళిద్దరు 3 అవర్స్ తర్వాత మధ్యలో ఒక చోట మీట్ అయ్యారు ఏదో సమ్ పాయింట్ పి దగ్గర మీట్ అయ్యారనుకుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం ఎంత అంటే 3 అవర్స్కి మీట్ అయ్యారంటే ఏ 3 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింటారంటే 1 అవర్కు 5 కిలోమీటర్స్, 3 అవర్స్కి 15 కిలోమీటర్స్ వెళ్ళింటాడు. నెక్స్ట్ బి అనేవాడు 3 అవర్స్కి 1 అవర్కి 10 కిలోమీటర్స్, 3 అవర్స్కి 30 కిలోమీటర్స్. సో ఈ డిస్టెన్స్ ఎంత? ఎల్ ఎమ్ అంటే 45 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇది చేయకుండా ఇలా మనం గీసుకోకుండా డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం. సేమ్ ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ 1 అవర్కి వాళ్ళు కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? టైం 1 అవర్. రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే కనుక వాళ్ళిద్దరు స్పీడ్ యాడ్ చేస్తాం. ఒకరు 5 ఒకరు 10 15. రిలేటివ్ స్పీడ్ అంటే వాళ్ళిద్దరు స్పీడ్ సమ్ తీసుకుంటాం. 15 కిలోమీటర్స్. 1 అవర్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 15 కిలోమీటర్స్. సేమ్ ఫార్ములా. నెక్స్ట్ 2 అవర్స్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? వాళ్ళిద్దరు కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే
2 అవర్స్ టైము, రిలేటివ్ స్పీడ్ అంటే 15 సమ్ 30 కిలోమీటర్స్. 3 అవర్స్కి వాళ్ళిద్దరు కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే టైం 3 అవర్స్, రిలేటివ్ స్పీడ్ వాళ్ళిద్దరు స్పీడ్ సమ్ 3 × 15 45 కిలోమీటర్స్. వాళ్ళిద్దరు కవర్ చేసిన డిస్టెన్స్ 45 కిలోమీటర్స్. ఇది సేమ్ పాయింట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్, లేదా డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ పాయింట్ నుంచి సేమ్ డైరెక్షన్లో, నెక్స్ట్ సేమ్ పాయింట్ నుంచి సేమ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఎలా వేస్తాం? ఏ అనే పర్సన్ స్పీడు 5 kmph అనుకుందాం. ఏ అనే పర్సన్ స్పీడు 5 kmph అనుకుందాం. సమ్ పాయింట్ పి నుంచి క్యూ వైపు వెళ్తున్నాడు. ఏ అనే పర్సన్ స్పీడు 5 స్పీడ్తో. నెక్స్ట్ బి అనే పర్సన్ స్పీడు 10 kmph. ఇతను కూడా సేమ్ డైరెక్షన్లోనే వెళ్తున్నాడు. ఏ డైరెక్షన్లో అయితే వెళ్తున్నాడో బి కూడా సేమ్ అదే డైరెక్షన్లో వెళ్తున్నాడు 10 స్పీడ్తో. అయితే ఇద్దరు ఒకేసారి సేమ్ టైము సేమ్ పాయింట్ నుంచి సేమ్ డైరెక్షన్లో ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు ఒకేసారి ఒకే టైంలో ఒకే పాయింట్ నుంచి ఒకే డైరెక్షన్లో బయలుదేరితే 1 అవర్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 1 అవర్ తర్వాత అంటే 1 అవర్కి ఏ 5 కిలోమీటర్స్ వెళ్తాడు. 5 కిలోమీటర్స్ వెళ్తాడు అనుకుందాం ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి. బి అనేవాడు 1 అవర్కి 10 కిలోమీటర్స్ వెళ్తాడు. ఇక్కడ ఏ ఉంటాడు 1 అవర్కి ఇక్కడ బి అంటాడు. ఇది 10 కిలోమీటర్స్ అనుకుందాం. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్స్ ఉందనుకుందాం. బి అనేవాడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు 10 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్ అనుకుందాం. అప్పుడు ఏ అనేవాడు 1 అవర్కి 5 కిలోమీటర్స్ దగ్గర అంటాడు. సో 1 అవర్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 5 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 2 అవర్స్కి ఏ 10 కిలోమీటర్స్ వస్తాడు. అంటే ఇక్కడ అంటాడు ఏ అనేవాడు 10 కిలోమీటర్స్ దగ్గర అంటాడు. ఎందుకంటే ఏ స్పీడ్ 5 kmph అంటే కిలోమీటర్ పర్ అవర్. 1 అవర్కి 2 కిలోమీటర్స్ వస్తాడు, 2 అవర్స్కి 10 కిలోమీటర్స్ వస్తాడు. ఇప్పుడు ఏ ఇక్కడ అంటాడు. బి వచ్చేసి 2 అవర్స్కి 20 కిలోమీటర్స్ వెళ్తాడు. బి అనేవాడు ఇక్కడ అంటాడు 20 కిలోమీటర్స్. అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 2 అవర్స్ తర్వాత 10 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ 3 అవర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఏ 3 అవర్స్కి 15 కిలోమీటర్స్ వెళ్తాడు. అంటే ఇక్కడ 15 కిలోమీటర్స్ దగ్గర ఉంటాడు ఏ 3 అవర్స్కి. బి అనేవాడు 3 అవర్స్కి 30 కిలోమీటర్స్ దగ్గర ఉంటాడు. 30 కిలోమీటర్స్ ఇక్కడ ఉంటాడు బి. సో వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత 3 అవర్స్ తర్వాత? 15, 30 డిఫరెన్స్ ఎంత అంటే 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్. దీన్ని ఎలా వేస్తామంటే సేమ్ ఫార్ములా ఇంతకుముందు ఇది చేసినట్టే, డిస్టెన్స్ ఈక్వల్ టు టైము ఇంటూ రిలేటివ్ స్పీడ్. 1 అవర్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? టైం 1 అవర్, రిలేటివ్ స్పీడ్. ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటామంటే వీళ్ళిద్దరు స్పీడ్ డిఫరెన్స్ తీసుకుంటాం. 5, 10 డిఫరెన్స్ ఎంత అంటే 5 అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది 5 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ 2 అవర్స్కి అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 2 అవర్స్కి టైము 2 అవర్స్, రిలేటివ్ స్పీడ్ వాళ్ళిద్దరు స్పీడ్ డిఫరెన్స్ తీసుకుంటాం. ఎంతన్నా ఉండండి వాళ్ళిద్దరు స్పీడ్ డిఫరెన్స్ తీసుకుంటాం 5. 2 అవర్స్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది 2 అవర్స్కి 10 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ 3 అవర్స్కి అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? డిస్టెన్స్ టైము సేమ్ ఫార్ములా, టైం 3 అవర్స్, రిలేటివ్ స్పీడ్ 5 డిఫరెన్స్ 15 కిలోమీటర్స్. 3 అవర్స్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 15 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. సో ఇలా మనము గీసి కనుక్కోకుండా డైరెక్ట్ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో వీటి మీద ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం రాసిన తర్వాత ప్రాబ్లం SSC CGL Tier 1 2015 problem. Raj and Prem walk in opposite at the rate of 3 km 3 kilometers and 2 kilometers per hour respectively. How far will they be from each other after 2 hours?
ఇక్కడ రాజు ప్రేము. రాజు వచ్చేసి స్పీడ్ 3 kmph, పర్ అవర్కి 3 కిలోమీటర్స్ వెళ్తాడు. ప్రేము పర్ అవర్కి 2 కిలోమీటర్స్ వెళ్తాడు. అయితే వాళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. హౌ ఫార్ విల్ దే బీ ఫ్రమ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ 2 hours? 2 hours తర్వాత ఒకరికొకరు ఎంత దూరంలో ఉంటారు? ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఒకరికొకరు ఎంత దూరంలో ఉంటారు 2 hours తర్వాత? ఇది క్వశ్చన్. నెక్స్ట్ రాజు ప్రేమ. రాజు వచ్చేసి స్పీడు 3 kilometers, ప్రేమ స్పీడ్ వచ్చేసి 2 kilometers. 2 hours తర్వాత వాళ్ళిద్దరూ ఎంత డిస్టెన్స్లో ఉంటారు ఒకరికొకరు అంటే? రాజు వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ఇటువైపు వెళ్తున్నాడు అనుకుందాం. 1 hourకి 3 kilometers, 2 hoursకి 6 kilometers, అంటే ఒక 6 kilometers వెళ్ళింటాడు. 6 kilometers ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. రాజు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. 2 hoursకి 6 kilometers. ప్రేమ 2 kilometers per hour, పర్ అవర్కి 2 kilometers వెళ్తాడు. అలా 2 hoursకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తా అంటే 4 kilometers వెళ్తాడు. 4 kilometers. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. ప్రేమ 2 hoursకి 4 kilometers. 2 hours తర్వాత వాళ్ళిద్దరు ఒకరికొకరు ఎంత దూరంలో ఉన్నారు 2 hoursకి అంటే? ఇక్కడ ఉంటాడు రాజు 2 hoursకి, ప్రేమ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింటాడు 2 hoursకి. సో వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఒక 10 kilometers ఉంటుంది. 10 kilometers ఉంటుంది 2 hoursకి. ఒకరికొకరు 10 kilometers డిస్టెన్స్లో ఉంటారు. రాజు 1 hourకి 3 kilometers వెళ్తాడు. 2 hoursకి 6 kilometers వెళ్తాడు. ఇలా వచ్చింటాడు. ఇతనికి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రేమ 2 hoursకి 4 kilometers వెళ్ళింటాడు. సో 2 hours తర్వాత వాళ్ళిద్దరు మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఒక 10 kilometers ఉంటుంది. సో ఇదంతా చేయకుండా ఏం చేస్తామంటే ఫార్ములా dt, మామూలుగా అయితే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, డిటిఎస్ ఫార్ములా. కాబట్టి నేను ఇక్కడ ఎస్ ప్లేస్లో రిలేటివ్ స్పీడ్ అని తీసుకుంటాం. రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ కనుక్కోవాలి. టైము 2 hours. క్వశ్చన్లో మనకు 2 hours అని ఇచ్చాడు. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చాడు. ఆపోజిట్ అంటే వాళ్ళిద్దరు స్పీడ్ యాడ్ చేయాలి. 3 + 2 5, 2 × 5 10 kilometers. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 10 kilometers. ఆన్సర్. ఇది మనం ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. ఆపోజిట్ డైరెక్షన్ అంటానే స్పీడ్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. 2 + 3 5, 2 hoursకి 2 × 5 10. డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు, చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం ఎస్ఎస్సి CGL Type 2 2018 ప్రాబ్లం. 2 bikers A and B start and ride at 75 kmph and 60 kmph respectively towards each other. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. నెక్స్ట్ దే మీట్ ఆఫ్టర్ 20 minutes. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు, 20 minutesకి మీట్ అయ్యారు. అంటే డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు, అప్పుడు మీట్ అవుతారు. దే మీట్ ఆఫ్టర్ 20 minutes. హౌ ఫార్ వర్ దే ఫ్రమ్ ఈచ్ అదర్ వెన్ దే స్టార్టెడ్? వాళ్ళు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నారు? ఇది క్వశ్చన్. సెకండ్ ప్రాబ్లం రాజు ప్రేమ్. ఇక్కడ 2 bikers A and B ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఒకటి 75 kmph, ఒకటి 60 kmph. మీట్ అయ్యారు 20 minutesకి మీట్ అయ్యారంట. 20 minutesకి ఏ అనే బైకు ఇక్కడ నుంచి ఒక 75 kmph స్పీడ్తో వస్తున్నాడు అనుకుందాం. బి అనేవాడు 60 kmph స్పీడ్తో ఇటువైపు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. మీట్ అయ్యారంటే సేమ్ పాయింట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిండరు. డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మధ్యలో మీట్ అయ్యారు. ఎన్ని మీట్స్ కంటే ఒక 20 minutesకి మీట్ అయ్యారు. ఒక 20 minutesకి సమ్వేర్ ఏదో ఒక పాయింట్ పీక్యూ మధ్యలో ఏదో ఒక పాయింట్ ఆర్ వద్ద మీట్ అయ్యారు అనుకుందాం. అయితే వాళ్ళిద్దరు కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? వాళ్ళిద్దరు హౌ ఫార్ ఇన్ కిలోమీటర్స్ వర్ దే ఫ్రమ్ ఈచ్ అదర్ వెన్ దే స్టార్టింగ్ నుంచి ఎంత డిస్టెన్స్ కవర్ చేశారని. ఇక్కడ 20 minutes, 1 hourకి 75 kilometers వెళ్తాడు. అయితే 20 minutesకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడు?
20 మినిట్స్ అనేది 60 మినిట్స్లో 1/3 పార్ట్. 20 మినిట్స్ అనేది 60 మినిట్స్లో 1/3 పార్ట్. సో 75 కిలోమీటర్స్లో 1/3 పార్ట్ అంటే 3 to 6, 3, 5, 15 అంటే 20 కిలోమీటర్స్ వచ్చింటాడు. 20 మినిట్స్కి ఏ వాళ్ళిద్దరు మీట్ అయ్యారు కదా, స్టార్టింగ్ పాయింట్ నుంచి మీట్ అయ్యే పాయింట్కి 20 కిలోమీటర్స్ వచ్చింటాడు. బి అనేవాడు 20 మినిట్స్కి 20 మినిట్స్ అంటే 1/3 పార్ట్ అని, దీంట్లో 1/3 పార్ట్ 60లో 1/3 అంటే 20 కిలోమీటర్స్ వచ్చింటాడు. 20 కిలోమీటర్స్ వచ్చింటాడు. సో ఇతను 20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వచ్చాడు. పి ఇక్కడ నుంచి ఇక్కడికి 25 వచ్చారు. సో వాళ్ళిద్దరు కవర్ చేసిన టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 45 కిలోమీటర్స్. 45 కిలోమీటర్స్. నెక్స్ట్ దీన్ని ఎలా వేస్తామంటే, సో ఇదంతా చేయకుండా డైరెక్ట్ ఫార్ములా డిటిఎస్, డిటి రిలేటివ్ స్పీడ్, టైము 20 మినిట్స్. మనం మినిట్స్ని ఏం చేయాలంటే కనుక అవర్లలో చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కేఎంపిహెచ్ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. సో 20 మినిట్స్ కూడా అవర్లలో చేంజ్ చేసుకోవాలి కాబట్టి బై 60 ఇంటూ రిలేటివ్ స్పీడ్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే కనుక 135, 60 + 75 135. నెక్స్ట్ 21, 23, 3, 4, 3, 5 అంటే 45 కిలోమీటర్స్. 45 కిలోమీటర్స్. ఆన్సర్ 45 కిలోమీటర్స్. సో దీన్ని పెన్ను యూజ్ చేయకుండా డైరెక్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఇదే ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఏమంటే ఫస్ట్ అర్థమైనంత వరకే. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం, చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఎస్బీఐ క్లర్క్ 2015 2 cars A and B started moving from the same point at the same time towards opposite direction. A towards north and B towards south. If the speed of car A is 34.5 kmph and that of car B is 41.5 kmph, after how much time will they be 684 kilometers apart? ఇక్కడ 2 కార్స్ ఉన్నాయి, కార్ ఏ, కార్ బి. ఈ 2 కార్స్ సేమ్ పాయింట్ నుంచి సేమ్ టైంలో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అయితే కార్ ఏ నార్త్ సైడ్ వెళ్తే కార్ బి సౌత్ సైడ్ వెళ్తున్నాయి. కార్ ఏ స్పీడు 34.5 kmph, కార్ బి స్పీడు 41.5 kmph. అయితే ఈ 2 కార్స్ సేమ్ పాయింట్ సేమ్ టైము ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు 684 కిలోమీటర్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. ఫార్ములా డిటిఎస్ రిలేటివ్ స్పీడ్. టైము రిలేటివ్ స్పీడ్ మల్టిప్లై చేస్తే డిస్టెన్స్ రావాలి. ఇక రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ అంటే రెండు యాడ్ చేయాలి. కార్ ఏ స్పీడ్, కార్ బి స్పీడ్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 0.5 యాడ్ చేస్తే 35, 36, 76 అవుతుంది. రిలేటివ్ స్పీడు 76 వస్తుంది. ఇది రిలేటివ్ స్పీడ్. దీన్ని టైంతో మల్టిప్లై చేస్తే డిస్టెన్స్ రావాలి. డిస్టెన్స్ ఎంత రావాలి? 684 రావాలి. ఈ 76ని 7తో మల్టిప్లై చేసామనుకోండి, యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందంటే 2 వస్తుంది. కానీ మనకు యూనిట్ ప్లేస్లో ఏం రావాలి? మనం ప్రాబ్లం చేయకుండానే డైరెక్ట్ ఆన్సర్ స్టిక్ చేసి చూడండి. ఫార్ములా డిటిఎస్ రిలేటివ్ స్పీడ్. ఈ డిస్టెన్స్ 684 రావాలంటే ఈ టైం 7 తీసుకున్నాం అనుకోండి, రిలేటివ్ స్పీడ్ 35, 36, 76 రిలేటివ్ స్పీడ్. మల్టిప్లై చేస్తే 7 × 6 యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది? 2 వస్తుంది. కానీ ఇక్కడ 4 రావాలి. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 76 × 11, 6, 66. ఇక్కడ 4 రావాలి, 6 వస్తుంది. ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 76ని మళ్ళీ 12తో మల్టిప్లై చేద్దాం. 2 × 6 12, 2 వస్తుంది. ఇక్కడ 4 ఉంది. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 8 × 76, 8 × 6 8, 6, 8 42. ఇక్కడ 4 రావాలి. సో ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటే మిగిలింది ఆన్సర్. ఇది ఆన్సర్. 9 × 6 54, 4 యూనిట్ ప్లేస్లో 4 వస్తుంది. ఇక్కడ కూడా 4 ఉంది. ఇక్కడ కూడా 4 ఉంది.
ఇక్కడ కూడా 4 వస్తుంది. ఎప్పుడు ఇక్కడ 9 తీసుకుంటే 9 తీసుకున్నప్పుడు 9 ఇంటూ 76 తీసుకుంటే సరిపోతుంది. సో అలా మనం ప్రాబ్లం చేయకుండానే ఆన్సర్ టిక్ చేయొచ్చు. సరే ప్రాబ్లం చేద్దాం. డిస్టెన్స్ ఇది. కార్ ఏ కార్ బి సేమ్ పాయింట్ సేమ్ టైం ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ పాయింట్ నుంచి సపోజ్ ఏ అనే పాయింట్ నుంచి పాయింట్ ఏ నుంచి కార్ ఏ నార్త్ సైడ్ వెళ్తుంది. ఇది నార్త్, ఇది సౌత్ అనుకుందాం. ఇది సౌత్. కార్ ఏ నార్త్ సైడ్ వెళ్తుంది. ఎంత స్పీడ్తో వెళ్తుందంటే 34.5 kmph. 34.5 kmph స్పీడ్తో. నెక్స్ట్ కార్ బి సేమ్ పాయింట్, సేమ్ ఇదే పాయింట్ నుంచి కారు బి సౌత్ సైడ్ వెళ్తుంది. కారు బి సౌత్ సైడ్ వెళ్తుంది. స్పీడ్ ఎంత అంటే 41.5. సేమ్ పాయింట్ నుంచి ఒక కారు ఇటువైపు వెళ్తే ఇంకో కారు అటువైపు వెళ్తుంది. కార్ ఏ నార్త్ సైడ్, కార్ బి సౌత్ సైడ్. ఈ 2 కార్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఇక్కడ సేమ్ పాయింట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సేమ్ పాయింట్ సేమ్ టైం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఈ డిస్టెన్స్ ఎంత ఉందంటే ఈ డిస్టెన్స్ టోటల్ 684 కిలోమీటర్స్ ఉంది. 684 కిలోమీటర్స్ ఉంది ఈ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఫార్ములా dt రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ 684 కిలోమీటర్స్. నెక్స్ట్ టైమ్ రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 76 వస్తుంది. 76 1 76 9. టైమ్ ఈక్వల్ టు 9 అవర్స్. 9 అవర్స్. సో మనం ఆప్షన్ నుంచి చెక్ చేసేదానికంటే కూడా డైరెక్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ నుంచి కూడా చెక్ చేయకుండానే డైరెక్ట్ సింపుల్గానే వేయచ్చు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ అంటే స్పీడ్ సమ్ తీసుకుంటాం. 76 రిలేటివ్ స్పీడ్. టైం కనుక్కోవాలి. డిస్టెన్స్ క్వశ్చన్లు ఇచ్చాడు, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం.